ప్రజాగ టీవీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఫుడ్ పాయిజన్ కు అవకాశమే లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కిరాయిలు ఇవ్వలేక మెస్ ఛార్జీలు ఇవ్వలేక ఇబ్బందులు పెట్టారని, ప్రభుత్వం కాస్మోటిక్ అండ్ డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. గురుకులాల్లో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, కొందరు రాజకీయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురుకులాల మీద, విద్యార్థుల మీద పాలిటిక్స్ చేయొద్దని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ డబుల్ బెడ్రూంలోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా కమిటీగా వేస్తూ 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉంటారన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం, నివేదిక రూపొందించడం లాంటివి చేయాలన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్ను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా 10 సంవత్సరాల అధికారం ఉన్న వాళ్ళు కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇవాళ వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ను పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్. ఇఫ్ గవర్నమెంట్కి అయినా సూచన చేసుకుంటే మేము సానుకూలంగా వినడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి గురుకులాల్లో కూడా మాకు ఒక విద్యార్థి నాయకుడు కాబట్టి నేను మరీ కోరుతున్నా, ఆ యొక్క ఈ గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీ పోరాటం చేసి హక్కుంటుందనే మాట మనం చేస్తాను. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు. రైతుల సన్నవడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ప్రకటించి రైతుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమైన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, విప్ లక్ష్మణరావు చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అట్లాంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాల నుండి ఏం చేయక మన్నెత్తి పోసుకుంటారు, వాళ్ళకు దుమ్మెత్తి పోసుకుంటారు, కానీ ఉల్టా వాళ్ళకే ఇదవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకు అధికారం చేతులకెళ్ళి ఓట్లా వాళ్ళకు మనసున పడతలేదు. ఇది 6 గ్యారంటీలు అని చెప్పి వీళ్ళు ఎట్లా చేస్తారో అనే అట్లాంటి చూసి ఈ చేసిన అట్లాంటి పనిని వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వెనక ముందు తల్లడిల్లిపోతుండ్రు. కాబట్టి ఇదొకటి 500 అట్లాంటి బోనస్ అనేది రైతుకు ఎంతో ఉపయోగపడ్డది. కాబట్టి అలా రైతులు అనే అట్లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి
ఎల్లకాలంలో అండగా ఉంటామని ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల వ్యాప్తంగా అందరూ పాలాభిషేకాలు కానీ అందరూ మంచి సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇది సంతోషకరమైన అట్లాంటి కార్యక్రమం. కాబట్టి 6 గ్యారంటీలు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిండ్రు, ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది, గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది, రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇది కూడా కంప్లీట్ అయింది. నా పేరు లైశెట్టి సంతోష్, మాది ధర్మపురి కాన్స్టిట్యున్సీ. నేను ఒక రైతును. నేను ఒక 7 ఎకరాలు వరి సన్న పంట వేశాను. నాకు కొంచెం తెగుళ్ళు సోకి వరి పంట తక్కువ పండింది. అయినప్పటికీ మన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సన్నవడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఈరోజు ఆ డబ్బులు పడ్డాయి కాబట్టి నేను ఇలా నష్టపోకుండా ఆ నష్టాన్ని పూడ్చుకున్నాను. నాకు ఎంతో ఆర్థికంగా ఈ సన్న వర్గాలకు ఇచ్చే బోనస్ ఉపయోగపడదని మాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటుగా నా తోటి రైతులు కూడా అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ బోనస్ అనేది లేకుంటే మేము ఉల్టా నష్టపోతాము. మా ఇంట్లోకి పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఈ సన్న రకాలకు పెట్టుబడి ఎక్కువ వస్తుంది. మాకు ఈ బోనస్ అనేది ఉపయోగపడుతుంది. మాకు ఇది లాభదాయకంగా ఉంది. ఒక ఎకరానికి తక్కువ మాకు 20 క్వింటాలు అయినా కానీ మాకు 12,000 రూపాయల మేర లాభం జరిగిందని రైతులందరూ ఈ సెంటర్లో అంటున్నారు. ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇచ్చిన హామీ మేరకు ఈ సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. నా పేరు సుజాత, మా నరసింహపల్లె. మేము ఏకంతా నాటే అది సన్నపాట్లు పెట్టినాం. సన్నపాట్లు పెడితే కొద్దిగా పంట కూడా కొద్దిగా కంట్రోల్కి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ వేసుట్లా ఇంత మాకు కవర్ అయింది. ఇది వేయడం కూడా మాకు సంతోషం అయింది. ఇంత పంట తక్కువ వచ్చుట్లా కూడా ఈ బోనస్ వేసినందుకు కూడా ధన్యవాదాలు. మంచిగా సంతోషంగా రైతు అందుకోసమే ఇవాళ పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉన్నదని మనం చెప్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో 4 కొత్త సూపర్ డిలక్స్ బస్సులకు పూజ చేసి పచ్చ జెండా ఊపారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు మారుమూల గ్రామాల ప్రజలకు బస్సు లేక అనేక ఇబ్బందులు పడ్డారని, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలతో పాటు ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలందరూ విద్యార్థులు ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. మనకు రీప్లేస్మెంట్ చాలా రావాలి. తిరుపతి 2 వచ్చి నెల్లూరు సార్, ఇంకోటి ఆదోని. ఒక బస్సు కాదు కదా, ఒక టైర్ కూడా కొన్ని పాపాన పోలేదు. ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు బస్ స్టాండ్కి వచ్చి తెచ్చిన పాపాన పోలేదు. ఈరోజు దాదాపుగా 3వసారి అంటే 12 బస్సులని, కొత్త బస్సులని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క బస్సులన్నీ కూడా తేవడం జరిగింది, ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ 3 అంటే 4, ఒకటి ఎమ్మిగనూరు టు నెల్లూరు 2 and 2, అదేవిధంగా తిరుపతికి ముఖ్యమైన పుణ్యక్షేత్రం తిరుపతికి 1 సూపర్ లగ్జరీ 3, అదే రకంగా పల్లె వెలుగు ఏదైతే కర్నూలు టు గూడూరు, ఆ గూడూరు నుంచి పోయేటువంటి పల్లె వెలుగులతో పాటు రానున్న రోజుల్లో దాదాపు ఇంకా ఈ రోజు వచ్చినటువంటి 12 బస్సులతో కాక ఇంకొక 10 బస్సులు కూడా తెచ్చి ప్రయాణికులకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గ్రామం పోవడానికి ఏదైతే గతంలో గుంతలమయమైన రోడ్లని మరమ్మతులు చేసి రోడ్లు ఎట్లా వేస్తున్నామో బస్సులు కూడా పెంపొందించి విద్యార్థులకు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఒక కోఆర్డినేషన్తో ఎన్ని కావాలన్నప్పుడు దాదాపు 22 బస్సులు కావాలని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా 12 ఇప్పటికి రావడం జరిగింది. ఇంకొక 10 దశల వారీగా వచ్చి ఇటున్నటువంటి గోనెగండ్ల మండలంలో పెద్దమరివిడికి కానీ, అదే రకంగా గంజహల్లి గ్రామం ఏదైతే గోనెగండ్లలో ఉన్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రయాణికుల ద్వారా విద్యార్థి అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపులే అని షాద్నగర్ ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిబాపులే 134వ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ జ్యోతిబాపులే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానికం కోసం పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారని, ఆయన అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడన్నారు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేశాడన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చని తెలిపారు. భారతదేశంలోనే గొప్ప సాంఘిక సంఘకర్త వారు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ జ్యోతిరావు పూలే గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా అందరినీ కూడా సమాజ స్థాపన, అసమానతల లేని సమాజాన్ని నిర్మాణం చేయగలిగిన గొప్ప సంఘ సంస్కర్త పూలే గారు కాబట్టి వారు మహారాష్ట్రంలో పుట్టి ఇవాళ ప్రతి ఒక్కరిని ఈ దేశంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకున్నప్పుడే విజ్ఞానవంతులు అయినప్పుడే ఈ సమాజం మీద స్ఫూర్తి కలుగుతుంది, సమాజం మీద అవగాహన కలుగుతుందని చెప్పి వారు వీధిన పాఠశాలలు ఏర్పాటు చేసి, ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చదువుకోవడానికి పురాయించిన వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి వారి యొక్క సతీమణి కూడా సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం లేనప్పటికీ మొట్టమొదటి మహిళ చదువుకొని వారు కూడా పాఠశాలలు నిర్మాణం చేసి ఈ అసమానతమైన సమాజాన్ని పూర్తి స్థాయిలో ఇలా సమానత్వం ఉండాలి, సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి భారతదేశాన్ని అనే ఒక తలంపుతోని, ఒక కంకణబద్ధుడై, ఒక సంకల్పంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవాళ నిలగడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే కొన్ని వర్ణాలు ఆ రోజు కొన్ని అగ్రవర్ణాలు కూడా ఇబ్బందులు పెట్టినవి అనేది వాస్తవం. అది ఇవాళ రాను ఇవాళ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవాళ మన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అన్నిట్లో అంటే సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదుగుతూ ఉన్నారు, ఒక ప్రగతిపథంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమాజం నిజంగా ఎప్పుడు కూడా జ్యోతిరావు పూలేను ఎప్పుడు మరవద్దు. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక రెడ్డి అందరం కూడా, ఒక మహిళ అందరూ కూడా, సావిత్రిబాయి పూలే కూడా వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి కూడా ఈ యొక్క సమాజానికి ఇంకా అక్కడెక్కడైనా అసమానతలు కనబడినా అవన్నిటిని కూడా నిలదొక్కుకోగలగాలి, నిజమైన సమాజాన్ని చూడాలి, మనము భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్న ఫలితాలను కూడా చూడాలని చెప్పి ఇటువంటి ప్రజాస్వామ్య ఫలితాలను సాధించుకోవడానికే ఆ రోజే 200 సంవత్సరాల కిందటనే జ్యోతిరావు పూలే గారు ఈ దేశాన్ని అన్ని విధాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానత లేని కులాంతరాలను చూడాలని చెప్పే కూడా ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ సమాజం కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుంటుంది, ఆయన సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్లు వినియోగించారు అనంతపురం పోలీసులు. అనంతపురం జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు అస్త్రాలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోని అనంతపురం జిల్లా పోలీసులు నేరాల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అనంతపురం పట్టణం 4వ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు నేరాలు కట్టడికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. గంజాయి విక్రేతను గుర్తించేందుకు పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆడుతున్న వారి పని పట్టేందుకు డ్రోన్లను వినియోగించి ఆట కట్టిస్తున్నారు. డ్రోన్లను వినియోగిస్తున్న విషయాలను పసిగట్టిన కొందరు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు.
ఖమ్మం బస్ డిపోలో అయ్యప్ప స్వాములకు అవమానం జరిగింది. ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించారు ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్. తాము అయ్యప్ప దీక్షలో ఉన్నామని వేడుకున్నా వినకుండా బ్రీత్ అనలైజ్ పరీక్ష చేసిన సెక్యూరిటీని ఆర్టీసీలో విధులు నిర్వహించాలి అంటే మాలాధరణ వేసుకోకూడదా అంటూ కన్నెటి పర్యంతమయ్యారు అయ్యప్ప స్వాములు. ఇక మునుపెన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్వాములు. ఇప్పుడు వచ్చిన తర్వాత సిఐ గారికి ఫోన్ చేసి స్వామి ఇట్లా జరిగిందంటే మీ ఆర్ఎం గారికి కూడా చెప్పాము, ఇది ఇక నుంచి జరగదులే అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు జరిగింది అయితే స్వామి రాత్రి 23 అవర్స్ అప్పుడు నన్ను ఊదిచ్చారు స్వాములు. ఇప్పుడు అయ్యప్పలు నేను 2007 నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను స్వామి. నేను 2000 నుంచి మారేసుకుంటున్నాను. 2007 నుంచి నేను ఇంతవరకు నన్ను ఎక్కడా ఊదిచ్చింది లేదు. ఫస్ట్ టైం అనమాట. స్వాములు ఊదియటం అనేది చాలా దారుణమైన సమస్య. అసలు ఇవాళ నాకు రాత్రి నుంచి ఎంత ఇబ్బందిగా ఉందంటే వస్తే ఏంటి స్వామి ఇది అంటే మీరు చేసే మాలకు ఏంటిది, మేము చేసే ఉద్యోగం ఏంటిది వ్యవహారం. ఒక సాయంతోటి కంటిన్యూ పెట్టించడం అంటే రాత్రి నుంచి నాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే చెప్పడానికి కూడా ఇప్పుడు కష్టంగా అయిపోతుంది నాకు. గతంలో ఎప్పుడైనా ఎట్లుందా సార్? ఏం లేదు స్వామి, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం స్వామి. మొన్న ఒక రోజు ఆ స్వామిని ఊదిచ్చారంటే సరే ఏదో తెలియక ఊదిచ్చింది ఆ స్వామి అనుకున్నాం మేము. కానీ నిన్న మొత్తం అందరితో ఊదిస్తున్నారట. రాత్రి నేను నైట్ 11ంటికి వస్తే సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ఊదిగా మా ఉద్యోగం మేము చేసుకోవాలని చెప్పేది. చెప్పండి. నాది 325 డ్యూటీ సార్, 3:20 డ్యూటీ. నేను 3 గంటలకు వచ్చిన డ్యూటీకి. వచ్చిన తర్వాత బండి తీసుకొని మిషన్ తీసుకొని అన్ని రెడీ చేసుకొని సెక్యూరిటీ కార్డ్ పాస్ చేయడానికి వచ్చిన బండి పాస్ చేయడానికి వస్తే ఊదిచ్చారు సార్. నన్ను ఊదమని చెప్తే నేను ఊదటం ఏందండి, ఇది రెండోసారి మీరు పెట్టడం ఏందని అంటే ఊదాలి, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఊదాలంటారు. ఊదకుండా పోతే ఏందో మరి మా పరిస్థితి. ఊదాల్సి వచ్చింది, ఊది బాధపడకుండా పోవాల్సి వచ్చింది. ఏం చేయాలి మేము? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు? ఏ డిపోలు లేదు సార్, ఈ డిపోలనే మాకు 6 డిపోల, ఖమ్మం జిల్లాలో 6 డిపోల. తెలంగాణలో ఎక్కడ కూడా మేము అడిగినాం సార్, మాలలు వేసుకుని ఏ డిపోలైనా మాలలు వేసుకుని ఉండరు. వాళ్ళని కూడా అడిగినాం, ఎక్కడ మాకేం సప్పిల్ లేదన్నారు. మరి మా డిపోలో ఎందుకు జరుగుతుంది ఇది? మా హెడ్ గారు ఎందుకు పోదామనాలా, డిఎం గారు ఎందుకు చెప్పాలా? ఏంటికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా? మీరు ఎన్నిసార్లు వేసుకున్నారు? ఇది 7వ పడి సాయం నాది. నేను 2009 నుంచి నేను ఆర్టీసీలో పనిచేస్తాను. ఇంతవరకు ఎక్కడ మమ్మల్ని రెస్పాండ్ ఇచ్చి సాయం అని పొమ్మన్నారు తప్ప ఇంతవరకు ఈ డిపోల ఇప్పుడు జరుగుతుంది. అది లేడీ మాత, మళ్ళా జెంట్స్ కూడా కాదు. ఆ మాతే ఇప్పుడు నాకు 2వ సారి పెట్టింది కూడా ఆ మాతే. డిఎం గారికి చెప్పలేదా? చెప్పలేదు సామి, పోయినసారి పెట్టింది సామి. మేము రాత్రి చేసినాం, వెళ్ళిపోయినాం. ఇప్పుడు వచ్చినాం డ్యూటీ దిగి వస్తాను, మీరు ఉన్నారు ఇక్కడ. మేము డిఎం గారికి వెళ్తామని మేము సాయంత్రం వెళ్తామని అనుకున్నాం. ఆ సాయం ఒకటే బాధపడతాడు, ఏడుతుంది చూసిరు. ఏంది అంత మాకు అంత మాలేసుకొని మేము చేయటం ఏంది, మమ్మల్ని ఏడిపేయడం ఏంది? ఏంది ఇది? వేసుకోవద్దా? ఆర్టీసీ ఉద్యోగం చేస్తే మాలేసుకోవద్దా చెప్పండి. అది కూడా ఆ మాట చెప్పినా మేము వేసుకోగా. మీరు చేయటం లేదు దేవుడి భక్తులు. మీరు ఏ దేవుని నమ్ముకోలేదా? ఏ దేవుని నమ్ముకోకుండా మీరు మొత్తాన్ని తిరుగుతారు గాలికి? మేము ఒక దేవుని నమ్ముకున్నాం, మా దేవుడిని మేము వేసుకున్నాం. మేము కష్టమైన నిష్ఠూరమైన మేము చేస్తున్నాం. నిన్నైతే నేను ఆబ్సెంట్ అయ్యి డ్యూటీకి అయితే రాకుండా లేనుగా. ఆబ్సెంట్ అయితే నాకే ఇబ్బంది, నా ఇంటికి వెళ్ళదు, చేసుకుంటే బతికేది నేను. అట్లని కొన్ని ఆ రేత్రి 2:30 రేత్రి లేచి పూజ చేసుకొని నేను వచ్చిన. ఎందుకు వచ్చాను నేను? మరి అది పెట్టినప్పుడు ఎంత వచ్చింది మీకు? పర్సెంటేజ్ ఏమైనా వచ్చింది? అసలు ఏమవుతుంది సామే? ఎందుకు వస్తుంది? హెచ్డీ పెడుతుర్రు, అది కావాలని పెడుతుర్రు అంతే. హలో, ఆ కానిస్టేబుల్ గారు ఎందుకు చెప్తుండో ఎటు మరి సార్ డిఎం గారు చెప్పినని ఆ పక్కన ఉన్న ఆయన అన్నాడు. ఎవరు చెప్తుర్రో ఎందుకు చెప్తుర్రో మాకు అర్థం కాదు. ఏం చేయాలో మాకు అర్థం కాదు. మేము బాధతోటి పోయొచ్చాము హైదరాబాద్. ఇప్పుడు దిగినాం. పులివెందుల
చెన్నారెడ్డి కాలనీలో విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుడి నివాసంలో చోరీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు బుధవారం సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ముద్దనూరు రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న లింగుటేరి రాంబాబు, నడింపల్లి గోపి, సోను కుమార్ ని అదుపులోకి తీసుకుని 105 గ్రాముల బంగారు, 116 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగిన కృష్ణదాస్ వ్యక్తిగత పీఏగా కొనసాగిన మురళి ఇంటిపైన, అతని బంధువుల ఇళ్లపైన ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో నివాసముంటున్న మురళి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా కొనసాగిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుటుంబానికి దగ్గర బంధువు కూడా. కృష్ణదాస్ మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో మురళి వ్యక్తిగత పీఏగా పనిచేసి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు విడిగడే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి మండలంలోని బొల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులకు ఇంగ్లీష్లో చదవటం సరిగ్గా రావటం లేదని ఇంగ్లీష్ టీచర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంగ్లీష్లో 2 లైన్లు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని ఇంగ్లీష్ బోధించే టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఇక విద్యార్థులకు ఇంగ్లీష్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ మధ్యలో క్యాపిటల్ ఎందుకు వస్తుంది చెప్పమ్మా? మధ్యలో రావద్దు చెప్పలే టీచర్ గారు. ఐకామ్ ఇవన్నీ కూడా నీకు స్మాల్ లెటర్స్ వస్తాయి. అన్నిటి క్యాపిటల్ పెట్టేశారు. బాగా బట్ చిన్న చిన్నవి. ఓకే, ఈ స్పెల్లింగ్ రాష్ట్రం అంటే గ్రేట్. ఎందుకు ఇదే తీసుకొస్తారు? క్లాత్ అసిస్టెంట్ తెలుసా? చెప్పారా? క్లాత్ అసిస్టెంట్ ఫస్ట్ లెసన్ అయింది. కట్టాల్సిన ఎంఐ అంత అన్కాంప్రమైజింగ్ ఎంఓ అవసరం లేదు. ఎంఐ చదివి మీరంతా బాగానే. ఇది ఒకటే మధ్యలో క్యాపిటల్ ఎందుకు వస్తుంది చెప్పురా? వర్డ్లో ఒక వర్డ్లో మధ్యలో వస్తుందా? సెంటెన్స్ స్టార్టింగ్ అన్కాంప్రమైజింగ్ అంతా కూడా. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని మోసపూరిత మాటలతో కొంతమంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో నుంచి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామ సభలు నిర్వహించి అధికారుల సమక్షంలో, స్థానిక నాయకుల సమక్షంలో నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోనస్ ను ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా గూడూరు గ్రామ పంచాయతీలో నూతన భవనంతో పాటు అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్. ఏదున్నా పారదర్శకంగా ఎన్ని ఇళ్ళు వచ్చినా నేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీకు వచ్చి ఇన్ని ఇళ్ళు వచ్చినాయి, మీకు నిజమైన పేదవాడికి ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలతో పాటు అక్కడ నాయకులను కూడా చర్చించి కొత్తవి మాత్రమే కఠనీయము అంటుండ్రు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, హైడ్రా ఇండ్ల సంగతి ఏంది? నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు? లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి.
ఇప్పుడేమంటున్నారు లే మేము ఇక కొత్తవి కూల్చాము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు. పే దెమ్ ద కంపెన్సేషన్ ఇచ్చి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.